తన గొంతుకు వెనక్కి తిరిగి చూసిన సంజయ్కి పసుపు రంగు చీరలో జడ ముందుకేసుకుని తల్లో మల్లెలు మెడమీద చేరి చిరుగాలికి అల్లరి చేస్తుంటే ముక్కు మీద ఒంటిరాయి ముక్కుపడక వజ్రంలా మెరుస్తూ ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తుంది. జడని చేత్తో రౌండ్గా తిప్పుతూ, ఓయ్ బావా, నిన్నే పిలిచేది, నేనిక్కడున్నాను అని మరోసారి పిలవడంతో అప్పటికి రాధికని తదేకంగా చూస్తున్న సంజయ్ అప్పుడు తేరుకున్నాడు. ఏయ్, ఇంత చలికి ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఇలా రా బావా. ఈ తింగరి మేళానికి ఒక్కో రోజు ఒక్కో పుచ్చి పుడుతుంది అనుకుంటూ కార్ డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికొస్తూ ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. అప్పటికే చలి స్టార్ట్ అవడంతో అపార్ట్మెంట్లో ఎవ్వరూ లేరు. బయటికి కూడా రాకుండా అందరూ ఇళ్లల్లోనే ఉండిపోతే ఒక్కటే ఉన్న ఆమెను చూస్తూ, ఈ టైంలో ఒంటరిగా ఇక్కడున్నావేంటి రాధిక అని అడిగాడు. ఏం చేయను, బోర్ కొడుతుంది, పైగా పొద్దునేదో చిరాగ్గా ఉందన్నావు కదా, నీకోసం మందుతో రెడీగా ఉన్నా అంటూ చీర చెంగును వేలికి చుడుతూ చెప్తుంటే, అబ్బో ఏంటో ఆ మందు, కళ్ళు మూసుకో ఇస్తాను. ఏమక్కర్లేదు, ప్లీజ్ బావా, ఆ మందు నీకు బాగా నచ్చుతుంది అనడంతో సరేనంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చిన రాధిక అతని ముఖంలో కనిపిస్తున్న అలసటను చూసి, నిజంగానే టైర్డ్ అయ్యావు బావా అంటే, అదేగా చెప్తున్నా, నువ్విస్తానన్న మందేదో తొందరగా ఇస్తే నిద్ర వస్తుందే. నవ్వుతూ కింది పదవిని పంటి కింద బంధించి నెమ్మదిగా అతని దగ్గరగా వచ్చి కాళ్ళు కాస్త పైకెత్తి మీసాల మాటను ఎర్రగా కనిపిస్తున్న అతని పెదవుల మీద అంటి అంటనట్టు ఆమె పెదవుల్ని తాకించింది. మెత్తగా తగిలిన అధార స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సంజయ్. భయంగా 2 అడుగులు వెనక్కి వేసి కళ్ళు మాత్రం పైకెత్తి, ఎలా ఉంది బావా నా మందు